1000 ఎంప్లాయీస్ ఉన్నారంటే ఖచ్చితంగా అది రియల్ అయి ఉంటుంది. ఇది అంటే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నవి పెట్టడం చూసి నేను షాక్ అయ్యాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సలోమి. ఈ రోజు టాపిక్ ఏంటంటే టెలిగ్రామ్ స్కామ్. ఈ టెలిగ్రామ్ స్కామ్ లో నేను ఎంత మనీ లూజ్ అయ్యాను, ఎలా మోసపోయాను అన్నది చెప్పబోతున్నాను. దాంతోపాటు ఒక షాకింగ్ థింగ్ అయితే చెప్పాలనుకుంటున్నాను. నేను కానీ చెప్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. సో మిస్ అయితే అవ్వకండి. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మీ సైడ్ నుంచి ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ అనేది యాడ్ అవుతుందండి. అవేర్నెస్ అనేది ఈ విధంగా మనం క్రియేట్ చేస్తున్నట్టు మాట అర్థం. సో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఈ టెలిగ్రామ్ స్కామ్ లో ఇనిషియలీ నాకు వాట్సాప్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. పార్ట్ టైం జాబ్ ఇంట్రెస్టెడా కాదా అని. నేను ఇంట్రెస్ట్ అని చెప్పిన తర్వాత నేను మీకు శాంపుల్గా 3 టాస్క్లు ఇస్తాను. దానికి పేమెంట్ కూడా ఉంది. అయితే 50 రూపీస్ పర్ టాస్క్ అని చెప్పారన్నమాట. 150 రూపీస్ టోటల్గా మీకు క్రెడిట్ చేస్తా అన్నారు. నేను ఆ టాస్క్లన్నీ కంప్లీట్ చేసేసాను. తర్వాత అసలు ఆ టాస్క్లు ఏంటి అంటే, అమెజాన్ ప్రొడక్ట్స్ అన్నది కార్ట్లో యాడ్ చేసి స్క్రీన్ షాట్ పంపించడం, లేకపోతే యూట్యూబ్ వీడియో లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ వీడియో లింక్ కానీ పంపి దానికి లైక్ చేసి స్క్రీన్ షాట్ పంపించడం, హోటల్ రెస్టారెంట్ స్టార్ రేటింగ్ ఇవ్వడం, ఇది మాట. ఇలాంటివి ఉన్నాయన్నమాట టాస్క్లు. అంటే ఈ టాస్క్లన్నీ నేను కంప్లీట్ చేసిన తర్వాత 150 రూపీస్ వాళ్ళు క్రెడిట్ చేస్తా అన్నారు. అయితే ఆయన ఒక టెలిగ్రామ్లోని ఒక ఏజెంట్కి కోడ్ పంపమని చెప్పి టెలిగ్రామ్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వమన్నమాట. వాళ్ళ ఏజెంట్కి పంపిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ అడిగారన్నమాట. ఇవ్వగానే నాకు 150 రూపీస్ క్రెడిట్ చేసేసారు ఇన్స్టెంట్గా. నేనైతే షాక్ అయిపోయాను. వితిన్ 2 మినిట్స్ 3 మినిట్స్లోనే నాకు 150 రూపీస్ అనేది క్రెడిట్ చేసేసారు. తక్కువ టైంలో అండ్ కష్టపడకుండా అండ్ ఇలాంటి ఈజీ టాస్క్లు ఇస్తూ ఎవరు 150 రూపీస్ అయితే పే చేయరండి. ఇలా పే చేస్తున్నారు అంటే సంథింగ్ ఏదో ఉందని కొంచెం మనకి డౌట్ వస్తుంది కదా. నాకు డౌట్ వచ్చింది నిజమా కాదా అని. తర్వాత ఆ ఏజెంట్ నాకు ఒక వర్క్ గ్రూప్ లింక్ అనేది జాయిన్ అవ్వమని చెప్పి పంపించింది అనమాట. ఆ లింక్ ఓపెన్ చేయగానే నాకు 1000 అబోవ్ ఎంప్లాయీస్ అన్న వాళ్ళు నాకు కనబడ్డారు. అది చూసి నేను షాక్ అయిపోయాను. ఇంతలాగా 1000 ఎంప్లాయీస్ ఉన్నారంటే ఖచ్చితంగా అది రియల్ అయి ఉంటుంది. అంతేకాకుండా చాలామంది స్క్రీన్ షాట్లు పెడుతున్నారు అనమాట. పేమెంట్స్ ఇంత నాకు క్రియేట్ అయింది, అంత క్రియేట్ అయింది, థ్యాంక్ యూ అని చెప్పేసి అలాగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. స్క్రీన్ షాట్స్ పెట్టి నేను అది అంటే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నవి పెట్టడం చూసి నేను షాక్ అయ్యాను. ఇంత ఇలాంటి ఈజీ టాస్క్లు చేస్తూ కూడా రెవెన్యూ ఇస్తుందని చెప్పేసి నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్ అనుకున్నాను అనమాట కాసేపు దాకా. తర్వాత ఆ ఏజెంట్ నాకు నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి, మొత్తం గ్రూప్లో 25 ఈ గ్రూప్లో ప్రతిరోజు 25 టాస్క్లు ఉంటాయి. ఈ 25 టాస్క్లో కొన్ని టాస్క్లు ఉంటాయి ఫ్రీ అన్నది, ఇంకొన్ని అంటే ఫ్రీ టాస్క్ ఉంటాయని చెప్పలేదు. పార్టిసిపేట్ చెయ్యు, నీకు పర్ టాస్క్ ఇంత అని చెప్పేసి అనిందన్నమాట. 40 రూపీస్ సంథింగ్ పర్ టాస్క్ నీకు పేమెంట్ చేస్తాము అని చెప్పింది. అలా నేను టాస్క్లన్నీ చేస్తున్నాను. తర్వాత ఒక టాస్క్ వచ్చిందన్నమాట, ప్రీపేడ్ టాస్క్. యాక్చువల్లీ ప్రీపేడ్ టాస్క్ అనేది ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పిందన్నమాట ఆ ఏజెంట్. ఏ ఒక్క టాస్క్ అనేది స్కిప్ చేసినా మీకు నెక్స్ట్ టాస్క్ చేసినా కూడా మీకు డబ్బులు రావు. ముందంతా మీరేం అంటే చేశారో, ఏమైతే ఎర్న్ చేసుకున్నారో అది రాదు అన్నారన్నమాట. యాక్చువల్లీ వాళ్ళ పాలసీ ఎలా అంటే వాళ్ళ రూల్ ఏంటంటే ఆ టాస్క్లన్నీ చేశాక అమౌంట్ 200, 300 అయిన తర్వాతే వాళ్ళు క్రెడిట్ చేస్తారు. అయితే అది డిపెండ్స్ మాట, చెప్పలేం. అంటే 300 అవ్వచ్చు, 500 అవ్వచ్చు. యాక్చువల్లీ నాకు ఇద్దరు కాంటాక్ట్ అయ్యారు అనమాట. ఒకరేమో 200 అక్యూములేట్ అయ్యాకనే డిపాజిట్ చేస్తామన్నారు, ఇంకొకరైతే 500 అక్యూములేట్ అయ్యాకే డిపాజిట్ చేస్తా అన్నారు అన్నమాట. సో అయితే నేను ఒకవేళ ఆ టాస్క్ మీరు నెక్స్ట్ టాస్క్ అనేది ప్రీపేడ్ టాస్క్ అయ్యి మీరు స్కిప్ చేశారనుకోండి, అక్యూములేట్ అయిన 500 రూపీస్ అనేది మీకు రాదు అన్నమాట. సంథింగ్ రూల్ అలా ఉంది మాట. సో ఆ ప్రీపేడ్ టాస్క్ అన్నది చాలా ఇచ్చారన్నమాట. అక్కడ 1000 రూపీస్కి అయితే 1300 పే చేస్తానని చెప్పి, అలాగే 5000కి 6500 రూపీస్ పే చేస్తానని చెప్పి, అలాగే 10,000కి 13,000 పే చేస్తానని చెప్పేసి అలాగ అక్కడ ఉంది మాట. 1,50,000 అలా ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి మనం ఎంచుకోవాలన్నమాట. కానీ న్యూ కమర్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఫస్ట్ మాత్రం వాళ్ళు 1000 రూపీస్ సెలెక్ట్ చేసుకుని 1300 రూపీస్ ఇస్తారన్నమాట, క్రెడిట్ చేస్తారు. కానీ నాకు అది
అది నాకు డౌట్ వచ్చేసింది. ఇలా ఎందుకు మన దగ్గర మనీ తీసుకుంటున్నారు అనేసి నాకు కొంచెం డౌట్ అనిపించింది. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేవి నేను చెక్ చేస్తున్నాను. స్టేట్మెంట్ చెక్ చేసిన తర్వాత నాకు ఇప్పటిదాకా క్రెడిట్ అయిన మనీ ఎవరు పంపుతున్నారు, అంటే కంపెనీ అని పే చేస్తుందా అని చెప్పేసి డీటెయిల్గా నేను ఆ స్టేట్మెంట్ చూసాక అక్కడ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఒకే నెంబర్ నుంచి అయితే నాకు మనీ అయితే క్రెడిట్ అవ్వట్లేదు. సో నాకు అది డౌట్ వచ్చేసింది అనమాట. ఇంకా ఇది ఖచ్చితంగా నార్మల్ అంటే పర్సన్స్ అన్నది అరేంజ్ చేసుకొని వాళ్ళు పంపుతున్నట్టుగా అర్థమైంది. కంపెనీ నుంచి కాదని అర్థమైంది, బిజినెస్ అకౌంట్ నుంచి కాదని అర్థమైంది. సో ఎప్పుడైతే ప్రీపే టాస్క్ నువ్వు పార్టిసిపేట్ చేయాలి అనగానే నేను ఇలా అనలైజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇలా స్టేట్మెంట్లు చెక్ చేయడం, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి నా మనీ అనేది క్రెడిట్ అవుతుంది అని నేను చెక్ చేస్తున్నాను అనమాట. అలా డిఫరెంట్ నెంబర్ నుంచి అయితే నాకు త్రూ పేటిఎం త్రూ ఫోన్పే ద్వారానో అలా నాకు మనీ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. నాకు అది చాలా డౌట్ కొట్టేసింది. ఇది ఏదో తేడా ఉంది అనిపించింది నాకు. బట్ స్టిల్ ఒక పక్క 1000 ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇది నిజమేనేమో అని 50% అలా అవును కాదన్నట్టుగా ఉన్నానమాట డైలమాలో. తర్వాత అలా నేను చాలా మంది ఏంటంటే 1000 సెలెక్ట్ చేసుకోవాలి కదా ప్రీపే టాస్క్ న్యూ కమర్ అయితే. కానీ రిమైనింగ్ కొంత వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 50,000 సెలెక్ట్ చేసుకోవడం, 10,000 సెలెక్ట్ చేసుకున్నట్టుగా సెలెక్ట్ చేసుకుంటున్నాను అని చెప్పి అక్కడ మెసేజ్ చేసి ఆ గ్రూప్లో ఇంత క్రియేట్ అయింది, నాకు ఇంత మనీ ఎర్న్ చేశాను నేను దీనివల్ల, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నట్టుగా వాళ్ళు చాలా రాస్తున్నారు అనమాట. అంటే మెసేజ్ టైప్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. సో అలాగా వాళ్ళు ట్రాన్సాక్షన్స్ మాట వాళ్ళు వస్తాయి కదా SMS గా మనకి, అది వాళ్ళు పెడుతున్నారు అనమాట స్క్రీన్ షాట్స్. నిజంగా అంత అమౌంట్ క్రెడిట్ చేస్తున్నారు వీళ్ళు, జెన్యూనా అన్నట్టు కొంచెం అలా డౌట్ వచ్చినట్టుగా అనిపించింది. తర్వాత అలా నేను అన్ని స్క్రీన్ షాట్స్ చూస్తున్నాను అనమాట. చూస్తున్నప్పుడు ఒక్క దగ్గర దొరికిపోయారండి నాకు. ఏంటంటే అక్కడ క్రెడిటెడ్ ఉంది కదా, అది స్పెల్లింగ్ తప్పు రాశాడనమాట. అది చూసి నాకు అర్థమైంది, వీళ్ళు ఎడిట్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టేస్తున్నారు ఇలాగా పేమెంట్స్ అవుతున్నట్టు అని నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు ఇది ఫేక్ అని నేను కన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ అప్పుడు నేను ఆవిడతో అన్నాను, ఏజెంట్తో, చూడండి నేను ఈ రోజు నాకు మనీ లేదు, సో నేను రేపు పార్టిసిపేట్ చేయొచ్చా, ఇప్పుడైతే నేను ఈ టాస్క్ని స్కిప్ చేసి ఫ్రీ టాస్క్ అయితే చేసేస్తాను అంటే ఆవిడేమో ఒప్పుకుంది. నేను ఫ్రీ టాస్క్ అని చేసేసి ఫైనల్గా అయితే మనీ నేను 2000 అలా తెచ్చుకున్నాను అనమాట, ఎర్న్ చేశాను. ఇదే షాకింగ్ థింగ్. నేను మోసపోలేదు, నేను ఎర్న్ చేసుకున్నాను, సంపాదించుకున్నాను వాళ్ళ నుంచి. నేను కావాలనే టాస్క్లు చేసి సంపాదించుకున్నాను. ఎందుకు అంటే వాళ్ళకి నష్టం అన్నది మన వల్ల జరగాలి, అప్పుడే వాళ్ళు నెక్స్ట్ వేరే వాళ్ళని స్కామ్లో ట్రాప్లో పడనివ్వరు అన్నమాట. అందుకని కావాలని చేశాను అనమాట. ఇలా వాళ్ళు భయపడి, అంటే ఇప్పుడు మనం కూడా వాళ్ళకి ఎదురుగా దెబ్బ ఇస్తేనే కదా వాళ్ళు నెక్స్ట్ టైం రిపీట్ చేయరు కదా, బుద్ధి వస్తుంది కదా అని చెప్పి కావాలని చేశాను. ఇంకొకటి, నేనైతే మనీ క్రెడిట్ చేయడానికి నా సాలరీ అకౌంట్ అయితే ఇవ్వలేదు, కానీ నేను వేరే బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నేను ఇస్తున్నాను కదా, నా అకౌంట్ ఏమైనా హ్యాక్ చేస్తారేమో అని కొంచెం నాకు స్టిల్ డౌట్ ఉందన్నమాట. అందుకని నేను సాలరీ అకౌంట్ ఇవ్వకుండా వేరే అకౌంట్ ఇచ్చాను. సో ఇప్పటికీ జనాలు అయితే మోసపోతున్నారు సరిగ్గా అవేర్నెస్ లేక. సో నేనైతే 2 కేసెస్ చూసాను లాస్ట్ మంత్. వాళ్ళైతే ఏడుస్తున్నారు డబ్బు పోగొట్టుకున్నానని చెప్పేసి. ఒక అమ్మాయి అయితే 800 రూపీస్ అన్నది ప్రాఫిట్ వచ్చింది ఒక ఫస్ట్ డే అని చెప్పేసి, సెకండ్ డే తను 1 lakh అలా పెట్టేసింది, 2 lakhs అలా పెట్టింది. అలా తను 10 lakhs అయితే పోగొట్టుకుంది. సో జాగ్రత్తగా ఉండండి, ఇది నార్మల్ కాదు, చాలా డబ్బులు నష్టపోతారు. సో జాగ్రత్తగా ముందే మీరు పసిగట్టి దూరంగా ఉండడం మంచిది. తక్కువ టైంలో డబ్బులు వచ్చేస్తున్నాయి కదా ఎక్కువగా అని చెప్పేసి ఆశపడిపోయి మీకు ఆశ చూపిస్తారు. మీరు ఆశపడిపోయి ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, అంతే, ఇంకా డబ్బులు అయితే ఖతం అయిపోతుంది బ్యాంక్ నుంచి. జాగ్రత్త. నెక్స్ట్ టాపిక్ అయితే నేను వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నానండి. సో మిస్ అయితే అవ్వకండి. మీకు వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.